హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్లో మనకి తాజాగా ఏఈ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఏఈ ఉద్యోగులకు సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో ఎలక్ట్రికల్, టెలికాం అండ్ సివిల్ రంగాలలో బీటెక్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ అండ్ నాన్ లోకల్ కింద మనకు ఉద్యోగాల భర్తీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, కడప అండ్ కర్నూలు సంబంధించిన ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకు ఏఈఈ అండ్ ఏఈ సివిల్, ఏఈ టెలికాం సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునే తేదీ వచ్చేసి మనకు 30 జూన్ 2026 నుంచి 20 జూలై 2026 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ని ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో వారు అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఈ యొక్క వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే బీటెక్ చేసిన వారికి జాబ్స్ రాక చాలా ఇబ్బందులు ఉన్నారు. సో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఈ యొక్క వీడియోని వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క ఉద్యోగాలకు భర్తీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు క్యాస్ట్ వైజ్ గా చూసినట్లయితే, అదేవిధంగా మనకి లోకల్ అండ్ ఓపెన్ కేటగిరీ వైజ్ చూసినట్లయితే మనకు ఇక్కడ విశాఖపట్నం, అదేవిధంగా రాజమండ్రి, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు సంబంధించిన దాంట్లో ఎలక్ట్రికల్ దాంట్లో మనకి ఓపెన్ కేటగిరీ కింద మనకు 5% ఉద్యోగాలు అయితే మనకు కల్పిస్తారు. సో తెలంగాణ వారైనా మరి ఏ ఇతర స్టేట్ అయినా కూడా వారికి ఓపెన్ కేటగిరీలో పోటీ పడవచ్చు. వారికి 6 ఉద్యోగాలు అయితే మనకు వేకెంట్లో అయితే ఉంటాయి. అదేవిధంగా లోకల్ కింద మనకు 95% కింద మనకి కోటాలో ఫిల్ చేస్తారు. వారికి 161 ఉద్యోగాలు అయితే మనకి దీని ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా సివిల్ దాంట్లో చూసినట్లయితే మనకు ఓపెన్ లో 5% లో మనకి 6 ఉద్యోగాలు అండ్ లోకల్ కేటగిరీలో మనకి 17 ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకి టెలికాం దాంట్లో చూసినట్లయితే మనకు ఓపెన్ లో 5% లో 5 ఉద్యోగాలు అండ్ లోకల్ దాంట్లో కింద మనకి 5 ఉద్యోగాలు, మొత్తం కూడా మనకి 10 ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో 5% కోసం మనం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలి. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం 95% జాబ్స్ కోసం అయితే వాళ్ళు పోటీ పడతారు. సో ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా 1 జూలై 2026 వరకు 18 ఇయర్స్ నుంచి మనకు 42 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఎస్సీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 47 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా ఎవరైతే బెంచ్ మార్క్ డిసబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో కాబట్టి ఈ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ కూడా మీరు చెక్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూసినట్లయితే మనకు పోస్ట్ వైజ్ గా చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లో ఎలక్ట్రికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలకైతే ఖచ్చితంగా డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి, దేశంలో గుర్తింపు పొందిన ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా మనము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో మనకు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం రంగంలో సంబంధించి కూడా మనకి బీటెక్ లో టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనము ఈ యొక్క డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి.
అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి సివిల్లో మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో మనకు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో తెలియజేశారు. కాబట్టి ఇక్కడ పైన పేర్కొన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్వాలిఫికేషన్స్ మనకున్న ఎలిజిబిలిటీ ప్రకారం అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. దాని ద్వారా మనకు ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించే అవకాశం అయితే మనకి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 40% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 35% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు కానీ ఫిజికలీ డిజేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారు 30% మార్క్స్ తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఈ 3 ఎలిజిబిలిటీస్ కనుక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం సంపాదిస్తే కనుక మనం సెలక్షన్ ప్రాసెస్ లో మనము ఒక అడుగు ముందుకేసినట్టే. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే మనకు టైమ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే 86,245 నుంచి మనకు 1,07,745 రూపాయల సాలరీ అయితే మనకు ఉంటుంది. అంటే యావరేజ్ గా మనకి మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి మనకు 75,000 రూపాయలు సంపాదించే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు 2 years అయితే ఉంటుంది. సో కంటిన్యూ పీరియడ్ 3 years అయితే ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా మనల్ని ఈ యొక్క ఉద్యోగానికి అయితే పర్మనెంట్ గా ఈ యొక్క దాంట్లో మనకు నియమిస్తారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఎలక్ట్రికల్ దాంట్లో మనకి కోర్ 70 మార్క్స్ అయితే ఉంటాయి. దీంట్లో నెట్వర్క్ గ్రాఫ్, కేసీఎల్, కేవీఎల్, నోడ్ అండ్ మెష్ అనాలిసిస్ వంటి సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ సిలబస్ సంబంధించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను కామెంట్ సెక్షన్ లో అయితే ఈ యొక్క పీడిఎఫ్ కానీ లేదంటే ఈ యొక్క సిలబస్ సంబంధించింది కానీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ యొక్క సిలబస్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి ఎలక్ట్రికల్ వారికి అయితే మనకి కోర్ లో 70 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ లో మనకి 5, జనరల్ అవేర్నెస్ లో 7, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన దాంట్లో 5 అండ్ క్వాంటిటీ అప్టిట్యూడ్ లో 8, కంప్యూటర్ నాలెడ్జ్ లో మనకి 5 మార్క్స్ అయితే ఉంటాయి. సో మొత్తం మనకి 100 మార్కులకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో అదేవిధంగా మిగతా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి టెలికామ్ లో అండ్ సివిల్ సంబంధించిన దాంట్లో కూడా మనకి కోర్ లో 70 మార్క్స్ అయితే ఉంటాయి. మిగతా సిలబస్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా కామన్ గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. కంప్యూటర్ బేస్ లో మనం ఇచ్చిన రైట్ ఆన్సర్స్ కి మాత్రమే రైట్ ఆన్సర్స్ ని కౌంట్ చేస్తారు. సో దాంట్లో మనకి ఉన్న ఎలిజిబిలిటీస్ మినిమం మార్క్స్ అయితే పాస్ అయితే కనుక ఖచ్చితంగా మనకి ఒక ఉద్యోగ అవకాశం సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ ఉంది. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసినట్లయితే మనకు విశాఖపట్నంలో, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు అయితే మనకు ఉంటాయి. సో మహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు సంబంధించిన దాంట్లో కూడా మనకు లిస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా అప్లికేషన్ ఫీ కింద మనకి 1,000 రూపాయలు మనము జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి అప్లికేషన్ లింక్ చూసినట్లయితే మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఏపీ ట్రాన్స్కో వెబ్సైట్, అదేవిధంగా కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒకవేళ మీకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ 30 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా, అది 20 జూలై 2026 వరకు అయితే ఆన్లైన్ లో ఉంటుంది. అప్పటి వరకు అయితే మనం ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో సర్టిఫికేట్స్ మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన యొక్క లేటెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ అండ్ ఏదైతే మనకు ఎలిజిబిలిటీస్ ఉంటాయో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఫస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఇవన్నీ కూడా మనకు సెంటర్స్ ఉంటాయి. సో ఈ సెంటర్స్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మిగతా తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మంలో, కర్ణాటకలో బెంగళూరులో, తమిళనాడులో చెన్నైలో, ఒడిశాలో వచ్చేసి బెర్హాంపూర్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ అక్కడ వరకు నిర్వహిస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్కోలో ఉద్యోగాలు చాలా రేర్ గా వస్తుంటాయి. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం అండ్ జై హింద్.